3వ అధ్యాయం. ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనతో మాట్లాడుటకు మన కొరకు ఇచ్చిన లేఖన భాగము యూదా పత్రిక 3వ వచనం మరియు 4వ వచనం. గమనించండి ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చింది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు మరొకసారి మీరందరూ చెప్పాలని కోరుతున్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని సంఘమా, మనమందరం రక్షించబడిన వారు అనుకుంటాం. యేసు ప్రభువును నమ్ముకున్నాము, లేఖనాన్ని చదువుతాము, ధ్యానిస్తాము, వెంబడిస్తాము, ప్రార్థన చేసుకుంటాం. కానీ రక్షించబడిన వారు పొందవలసిన రక్షణ ఏంటి? ఇక్కడ యూదా రాసిన పత్రిక 3వ వచనంలో రాయబడిన మాట మరొకసారి గమనించండి. మనకందరికీ కలిగేడు రక్షణ. ఇది జరిగిన విషయం గురించి మాట్లాడడం లేదు, జరగవలసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. మనకందరికీ కలిగేడు రక్షణ అంటే నేను రక్షించబడలేదా? నేను రక్షించబడిన వాడునని చెప్పుకుంటున్నాను కదా. ఈరోజు ఇక్కడ నిలువబడి వాక్యాన్ని పంచుకోవడానికి కారణం ఏంటంటే నేను రక్షించబడ్డా. మీరందరూ దేవుని సన్నిధిలోనికి ఎందుకు వచ్చారంటే మీరు రక్షించబడ్డారు. దేవుని నిమిత్తమై మీకు కలిగిన తలాంతులు సామర్థ్యము కొలది వాడబడుతున్నారంటే కారణం ఏంటంటే మీరు రక్షించబడ్డారు. మరణించిన వారి యొద్దకు వెళ్ళి ప్రభువా ఇతని ఆత్మను చేర్చుకున్నందుకు వందనాలని ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి? అతడు రక్షించబడ్డాడని మనం గ్రహించి ఉన్నాం. మరి మనం అందరము రక్షించబడిన వారమని చెప్పుకుంటుంటే ఇక్కడ యూదా రాస్తున్నాడు మనకందరికీ కలిగేడు రక్షణను గురించి. ఎంతమంది ఈ ఆత్మీయ సత్యాన్ని గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు రక్షించబడిన వాడవైనను ప్రభువును చేరునప్పుడు ఆ రక్షణ నీ యందు నిలిచి ఉన్నదో లేదో పరీక్షించుకో అనేది ఇందులోని. నేను చాలాసార్లు రక్షించబడిన వాడనని అనుకుంటూ ఆ రాత్రి నేను కూర్చుండి నా నిమిత్తము నేను పరీక్షించుకునేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా రక్షణ ఈ సాయంకాలానికి ఎంతవరకు కొనసాగించగలిగాను, నేను పొందిన రక్షణలో ఎంతవరకు స్థిరముగా ఉండగలిగాను. ఒకవేళ ప్రభువు నా ఎద్దకు వచ్చి నా రక్షణను గురించి ఆ రాత్రి నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పగలిగే అనుభవంలో ఉన్నానా లేదా? దేవుని బిడ్డ, రక్షణ శాశ్వతంగా సంపూర్ణంగా నీకు దేవుడు ఇచ్చాడని బైబిల్ ఎక్కడ లేదు. నాకు ఒక మాట బాగా జ్ఞాపకం, మనందరికీ తెలిసిన లేఖనమే. దేవుడు లోకమును చెప్పండి ఆ వచనాన్ని. నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఇక్కడ మాట అర్థం ఏంటంటే నశింపక నిత్య జీవము పొందాలంటే ఆయన మన యందు నివసిస్తేనే నిత్య జీవము నీలో నిలిచి ఉన్నట్టు. ఆయన నన్ను విడిచినా, ఆయనను విడిచి నేను వెళ్ళినా నేను నిత్య జీవము పొందలేదు, లేక దానిని పోగొట్టుకున్నాను. మనం ఏమనుకుంటామంటే యేసయ్యను నమ్ముకున్నాము, నేను నిత్య జీవము పొందుకున్నాను. అక్కడ వ్రాయబడిన మాట అది కాదు. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. He was given unto us so that we may be saved and get eternal life. అంటే ఆయన యందు నీకు నిత్య జీవము తప్ప విశ్వసించిన నీకు నిత్య జీవమని కాదు. దాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీ యందు క్రీస్తు కనబడితే తప్ప ప్రభువు నీకు నిత్య జీవం ఇవ్వడు అని. ఎప్పుడు చూస్తాడు దేవుడు నాలో క్రీస్తుని? అనుదినము.
ప్రభువును చేరు వరకు, దేవుని సన్నిధిలో నిలుచు వరకు. అందుకే రక్షించబడినామని చెప్పుకొనుచున్న వారిని కూడా ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, నేను వస్త్రము లేని వాడనై ఉండగా నీవు నాకు వస్త్రం ఇయ్యలేదు, నేను రోగినై ఉండగా నీవు నన్ను దర్శించలేదు. అదేంటి ప్రభువా, ఎప్పుడు నీవు రోగివై ఉంటే నేను వచ్చి చూడలేదు, ఎప్పుడు నీవు వస్త్రము లేని వాడవై ఉంటే నేను నీకు ఇవ్వలేదు, నేను రక్షించబడిన వాడను. ప్రభువా, నేను అనుదినము నిన్ను ప్రార్థించలేదా? ప్రభువా, నేను నీ సన్నిధిలో జీవాహారములో పాలు పంపులు పొందలేదా? లేఖనము చదవలేదా? ప్రతి ఆదివారం నీ ఆలయానికి రాలేదా? అంటే ప్రభు అంటాడు, అవన్నీ నువ్వు చేసినా నన్ను దర్శించలేదు, నాకు కావలసిన దాన్ని నీవు నాకు. ఎప్పుడు ఆకలిగా ఉన్నావు నువ్వు? ఎప్పుడు వస్త్రము లేకుండా ఉన్నావు? ఎప్పుడు రోగిపోయి ఉన్నావు? ప్రభువు ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే, రక్షించబడుట ప్రాముఖ్యము కాదు, రక్షించబడుట గొప్ప విషయమేమీ కాదు, పొందిన రక్షణను మరణము వరకు కొనసాగించుట ప్రాముఖ్యం. మనందరికీ కంటత వాక్యం, మరణము వరకు ప్రాణాపాయము వచ్చిన ఏం చేయాలంటే నమ్మకముగా, అప్పుడు నేను నీకు జీవం. రక్షణను భద్రపరచుకొనట నేటి క్రైస్తవులలో లేదు, రక్షణను కాపాడుకొనట నేటి క్రైస్తవులలో లేదు. రక్షణలో పొందిన సమయంలో ఎలాగున్నామో అలాగున మరణము వరకు భద్రపరచుకున్నట క్రైస్తవులలో. గొప్పతనం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసంలో నేటి క్రైస్తవులకున్న గొప్పతనం ఏంటంటే, ఆల్టర్ చేసుకుంటూ ఉంటారు విశ్వాసం. కాలానికి అనుగుణంగా, కల్చర్కి అనుగుణంగా, తమ మనస్సాక్షికి అనుగుణంగా, తమ కుటుంబానికి అనుగుణంగా, తాము ఎక్కడ సుఖానుభవములో క్రీస్తునందు సంపూర్ణులు అవ్వాలో ఆ విధముగా తమను తాము మలుచుకుంటూ వస్తారు. అందుకే ఏ క్రైస్తవుడు రక్షించబడిన వాడని చెప్పుకుంటాడో వాడు దేవుని దగ్గర ఆ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏమని? ఫిట్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు తగిన రక్షణ కాపుదల కలిగి ఉన్నాడని చెప్పగలిగే సర్టిఫికేట్ దేవుడు ఇయ్యాలి నీకు. దేవుని సంఘమ సేవకులు కూడా రక్షణ కొనసాగించకపోతే వారు ప్రభు సన్నిధికి చేరరండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున స్వస్థతలు చేయలేదా? ప్రభు అన్నాడు, క్రమము చేయువారు కాదా నా ఇద్దరు వాడు రక్షించబడిన వారు కారా? వారి చేత అనేక మంది కాపాడబడలేదా? నేను ఒక బహిరంగ సభలో ప్రసంగం చేస్తే ఉన్న 10,000 మందిలో 5 రక్షించబడ్డారనుకున్నాం. మరి దేవుడు నన్ను వాడుకుని వాళ్ళని రక్షించాడని నేను అతిశయపడుతుంటే ప్రభు నన్ను చూచి అక్రమము చేయువాడా అంటే అర్థమేంటి? నీ జీవితంలో నా జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, రక్షించబడుట చాలదండి, రక్షణను కొనసాగించుట, రక్షణను భద్రపరచుకునుట, రక్షణలో సంపూర్ణులమగుటకు నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ యూదా అంటున్నాడు, ప్రియులారా మనకందరికి కలిగేడు, ఫ్యూచర్ టెన్స్, కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై యూదా మంచి ఉద్దేశమే నువ్వు చెప్తుంది. రక్షణను అంటే నేను మరణము వరకు కాపాడుకోవాల్సిన రక్షణ గురించి నువ్వు చెప్తానంటున్నావు, మరి ఎందుకు రాయలేదు అంటే దేవుడు యూదాతో వేరేగా మాట్లాడాడు. యూదా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక లెటర్ రాద్దాం, ఈ లెటర్లో కాపాడుకోవాలి, రక్షణని భద్రపరుచుకోవాలి, దేవుని ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు నిందారహితుడమై ఉండాలి, ప్రభు నిన్ను నీ విశ్వాసాన్ని చూచి సిగ్గుపడకూడదు అని రాద్దామని కూర్చుంటే దేవుని ఆత్మ యూదాతో వేరుగా మాట్లాడాడు. ఏమని? దాని కింద ఆ గమనించనా వచ్చిన పరిశుద్ధులకు
ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. దేవుని సంఘమా, క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఆల్టర్ చేసుకోవడం ఒక్కటే కాదు, వాక్యాన్ని, వాక్య భావాన్ని కూడా తమకు అనుకూలమైనట్టు మలుచుకుంటున్నారు. అంతే దిన వారు చదివిన లేఖనాన్ని వారి భావజాలానికి తగినట్లుగా దాన్ని మార్చుకుంటున్నారు. ఎలా మార్చుకుంటున్నారో తెలుసా? యేసు పేరుతో ఆత్మ నింపుదల కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వారు తమకిష్టమైనట్టుగా వాక్యాన్ని మార్చుకుంటున్నారు. గలతీ పత్రిక మీరు ఎప్పుడైనా చదువుకోండి, మొదటి అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వేరొక బోధ. అక్కడ అంటాడు గలతీ పత్రికలో పౌలు, మీరు వేరొక బోధను అనుసరిస్తున్నారు. ఎవరు చెప్పారు ఆ బోధ మీకు? ఎవరు చెప్పారు మీకు ఆ బోధ? చూడండి ఆ మాటలు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా ఎవరి గురించి రాస్తున్నాడండి? వట్టి గలతీయులేనా? నేటి క్రైస్తవులు లేరా ఇందులో? నేటి క్రైస్తవులు లేరా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మును పిలిచిన వానిని మీరు ఎరుగుదురు కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సమ్వన్ హూమ్ యు డు నాట్ నో. మీకు తెలియని వ్యక్తి గురించి కాదు ఇది, మీరు రుచి చూచిన వ్యక్తి. అందుకే దేవుడు బైబిల్ ఏమన్నాడో తెలుసా? పాత నిబంధనలైతే మిమ్మల్ని సృజించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనలోనికి వస్తే ప్రియుడు, ప్రియురాలు, వరుడు, వధువు అని వ్రాయబడి ఉంది. ఎవరికి తెలియదండి యేసు? దేవుడు ఎవరికి తెలియడు. నువ్వు ప్రార్థించేటప్పుడు, నీవు నిజముగా ప్రార్థించేటప్పుడు ఆయన తన హస్తస్పర్శను నీకు ఇవ్వలేదా? ఆయన స్వరము నీ చెవులలో దొచ్చలేదా? నీవు వాక్యమును చదివేటప్పుడు ఆయన కౌగిలిలో కూర్చుండి నీవు లేఖనము చేత బోధించబడలేదా? నీకు ప్రభు తెలియదా? ఎవరికి తెలియదు ప్రభు? చెప్పండి. చిన్నపిల్లవాడిని అడగండి, యేసయ్య నీ కొరకు ఏం చేశాడంటే సిలువ మీద మరణించాడంట. ఆ సువార్త కూడా తెలియదా నేటి క్రైస్తవుడికి? ఎవడమ్మా నీ ప్రియుడు అని అంటే ఆమె అంటుంది, నా ప్రియుని విశేషము మీకు తెలియదు. రక్తవర్ణం వస్త్రము ధరించిన 10,000లో అతి కాంక్షణీయుడు. మరి ఇన్ని తెలిసిన నువ్వు ప్రియుడు తలుపు తట్టినప్పుడు ఎందుకు తలుపు తెరవలేదు? నీ నిమిత్తమే వచ్చాడని నువ్వు చెప్తున్నావు కదా. మన 3 days క్రితం ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పరమగీతాలు మీరు బోధిస్తారా అని. బోధిస్తాను. ఏం బోధిస్తారు మీరు పరమగీతాలు? మరి ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ మీరు పరమగీతం చదువుకుంటే మొదటి అధ్యాయంలో ఒక చక్కటి మాట, ఎక్కడున్నాడు నా ప్రియుడు, నేను వెతుకుతున్నాను, నా ప్రియుని స్నేహితులు కావలి వారి ఎదుట నేను వెతుకుతున్నాను అని అంటే, ప్రియుడు ఆమెతో చెప్పుచున్న మాటను చూద్దాం. పరమగీతము మొదటి అధ్యాయం. ఎనిమిదవ వచనం చూడండి. పరమగీతము మొదటి అధ్యాయం. నీవు నీ మందను ఎచ్చటమే పొదువో నాకు తెలుపు అంటే ప్రియుడు అంటున్నాడు. నారిమణి సుందరి, అది నీకు తెలియదా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరల గుడారముల యొద్ద చాలు.
ఇక్కడ మాట భావాన్ని బాగా గమనించండి. సంఘము ప్రభువును వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఈరోజు ప్రభు ఎక్కడ దొరుకుతున్నాడండి? ఎక్కడ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తారో అక్కడే దొరుకుతారు కదా. ఎవరికి కావాలి యేసు ప్రభు? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడంటే, ఇదిగో నువ్వు నాకు కానుకిస్తే నీకు ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అలాంటి చోట దొరుకుతాడు. లేదా నువ్వు రక్షించబడకపోయినా ప్రభు నిన్ను ప్రేమించి తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు, ప్రభు వల్ల తీసుకొని చెప్పే దగ్గర ఉంటాడు. ఎక్కడున్నాడండి యేసయ్య? ఎక్కడున్నాడు యేసయ్య? కట్టబడిన కట్టడములలో లేడు. దేవుని బిడ్డ, నీకు తెలుసా, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు దేవుడు. ఎందుకంటే మనుషులు ప్రభువును వెతకడం మాని కట్టడములో ప్రభువును చూడాలని కోరుకున్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఇక్కడ రాయబడిన మాట అర్థమేంటో తెలుసా? మందలు నడచిన అడుగు జాడలలో ప్రభువును చూడొచ్చు. అదేంటి మందలు నడిచిన అడుగు జాడలు ఎట్లుంటాడంటే, ఆ మందలు క్రీస్తు వెనుక నడుచుచున్నవి కాబట్టి. క్రీస్తు నడుచుచు తన మందలను తాను తీసుకొని వెళ్తున్నాడు. ఆ అడుగు జాడల్లో వెళ్తే నువ్వు అక్కడికి వెళ్తావు. కాపరులు ఆ మందలను ఒక చోట మేపుతున్నారు. నీవు అక్కడికి వెళ్ళు, నీ ప్రభు అక్కడ కనపడతాడు. ఎక్కడున్నాడండి దేవుడు? ఎక్కడున్నాడు? ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగో నా ప్రభువును నేను రుచి చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక్క ఆశ్రయ దుర్గము ఈ పరిశుద్ధ గ్రంథం. నీకు తెలుసా, ప్రతి పేజీలో ఉంటాడు. ప్రతి పేజీలో ఉంటాడు దేవుడు. ప్రతి పారాగ్రాఫ్ లో ఉంటాడు ప్రభు. అది చూడని వాడు ఎన్నిసార్లు బైబిల్ చదివితే ఉపయోగం ఏంటి? ప్రభువును చూడనప్పుడు ప్రభువును వెంబడించడం నీకు ఎలా సాధ్యమవుతుంది? ప్రభువును వెంబడించడం నీకు సాధ్యము కానప్పుడు ఆయన నీకు ఇచ్చిన రక్షణను రుచి చూచుట ఎలా సాధ్యమవుతుంది? ఆయన నీకు ఇచ్చిన రక్షణను రుచి చూడలేనప్పుడు దానిని భద్రపరచుకున్నట్టు నీకు ఎలా సాధ్యమవుతుంది? దానిని భద్రపరచుకున్నట్టు నీకు సాధ్యము కానప్పుడు దేవుని ఎదుట నిందారహితునిగా రక్షించబడిన వాడుగా ఎలా నిలబడగలవు? నీకు తెలుసా, సిలువ మీద దొంగ రక్షించబడింది ఎప్పుడో? అతడు కూడా ఇశ్రాయేలీయుడే, అతడు కూడా సున్నతి పొందిన వాడే, అతడు కూడా 10 ఆజ్ఞలను ఎరిగిన వాడే, అతడు కూడా కొన్నిసార్లు సమాజ మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, దేవాలయంలోనికి వెళ్ళి ఉండొచ్చు. మరి ఎందుకు అతడు చివరి క్షణం వరకు రక్షించబడలేదంటే, ఆ చివరి క్షణంలోనే తన ప్రభువును తాను చూడగలిగాడు, తన రక్షణ బలహీనతను తాను ఎరుగగలిగాడు. అందుకే ప్రభు దగ్గర అడగగలిగాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేశావు. మరణ దినమున, మరణ సమయమున తన విశ్వాసమును కాపాడుకోవడానికి అతను ప్రభు దగ్గర విజ్ఞాపనం చేసినప్పుడు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో. నిన్నటి నా రక్షణ నా ప్రభు ఎదుట సంపూర్ణమైనదిగా ఉంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, శిష్యులు కొంతమంది వచ్చి అడిగారు, యేసయ్య మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే అర్థం ఏంటి? విశ్వాస విషయంలో బలహీనుడిగా ఉంది. యేసయ్య కూడా శిష్యులను చూసి కొన్నిసార్లు అన్న మాట ఏంటంటే, విశ్వాసము లేని, అంతేకాదండి వారి విశ్వాస విషయంలో దేవుడు వారిని గద్దించాడు. విశ్వాసము అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణత. విశ్వాసాన్ని వృద్ధి పొందించడం ఏంటి? నేను పాపిని, నా కొరకు తండ్రి తన కుమారుని సిలువ మీద మరణించుటకు పంపాడు. ఆయన వచ్చి నా పాపము తన మీద మోపబడగా సిలువ మీద నా పాపమును శిక్ష విధించి, నా పాపమును సిలువకు మేకులతో కొట్టి పరిశుద్ధుడై మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచి తండ్రి యొద్ద నా కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.
ఎందుకంటే గొప్ప విశ్వాసం ఏంటి ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే గొప్ప విశ్వాసం అంటే ఎలా ఉంటుందండి? యేసయ్యకు లేనంత ప్రార్థనా జీవితం నాలో ఉండడం గొప్ప విశ్వాసం. యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? అంతకంటే గొప్పగా నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నానని చెప్పుకునే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. అదే నా విశ్వాస వృద్ధి వృద్ధి కలిగి ఉండడం అంటే. నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను దీవించి అనేక మందికి లేని ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడని చెప్పుకోవడం విశ్వాసములో వృద్ధి పొందడమా? విశ్వాసములో వృద్ధి పొందుట అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువును రుచి చూచిన వ్యక్తిగా మరణించుటకు ఇప్పుడే సిద్ధపడి ఉండుట విశ్వాసమును వృద్ధి పొందుట. ఇప్పుడు నన్ను ప్రభువు పిలిస్తే, ప్రభువా నా విశ్వాస విషయంలో నేను నిందారహితుడిగా ఉన్నాను, నన్ను చేర్చుకొని చెప్పగలిగితే అది నేను విశ్వాస విషయంలో వృద్ధి పొందినవాడు. ప్రభు నన్ను హెచ్చరించాడు, నువ్వు పాపివని. ఆ హెచ్చరిక నా హృదయంలోనికి చొచ్చినప్పుడు నేను ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు అన్నాను. సిలువ మీద ఆయన నా కొరకు చిందించిన రక్తమును బట్టి ఆయన నన్ను ప్రార్థించిన దినమున క్షమించాడు, బాప్తిస్మము పొందాను. నాకు అర్థమైంది ఏంటో తెలుసా? అంతకంటే పరిపూర్ణ విశ్వాసం ఇంకోటి ఉండదు. నేను రోజు రోజుకు వృద్ధి పొందుట, విశ్వాసమును వృద్ధి పొందుట, ప్రభువుకు దగ్గరగా చేరుటకు, ప్రభువుకి నాకు మధ్యలో ఉన్న ప్రతి బలహీనతను దూరపరుచుకున్నట్టే విశ్వాసము వృద్ధి పొందుట. కానీ విశ్వాసము వృద్ధి పొందుట అంటే గొప్ప విశ్వాసము, మిడిల్ విశ్వాసము, తక్కువ విశ్వాసం అని ఏమి ఉండదండి. విశ్వాసము కలిగి ఉండుట లేక విశ్వాసము లేక ఉండుట, ఇంతే తేడా. ఇక్కడ యూదా చెప్పుచున్న మాటను మీరు బాగా గమనిస్తే, అక్కడ యూదా అంటున్న మాట ఏంటంటే, నేను మీకు కలుగబోవు రక్షణను గురించి చెప్పాలనుకుంటే దేవుడు ఆత్మ ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. దేవుడు ఒకేసారి బోధిస్తాడండి, అది దేవుని లేఖనం. మనుష్యుడు దీనిని మార్చవచ్చు. మనుష్యుడు, మీకు తెలుసో లేదో, పాతకాలపు బైబిల్ మీకు దొరికితే తీసుకో, ఇప్పుడు ఈ బైబిల్ను తీసుకో. అనేక వచనాలు తీసివేయబడ్డాయి, మీకు తెలుసా? అనేక వచనాలు కొట్టివేయబడ్డాయి. దీనిలో లేవండి. పాతకాలపు బైబిల్లో ఉన్న మాటలు ఇప్పుడు కొన్ని దీనిలో లేవు. మనకు తెలియదు. ఎందుకంటే రాబోయే తరమును దేవుని నుంచి దూరపరచడానికి అపవాది పనిన పన్నాగం. ఒక తరము గడిచిపోతుండగా రెండవ తరానికి బైబిల్లో కొన్ని వాక్యాలను తీసివేసి ఇస్తున్నాడు. వాక్యం చదివిన వాడికి అది అర్థమవుతుందేమో, వాక్యం చదవకపోతే మనకేం తెలుసు? నీవు ఎరిగిన బోధ, నీకు తెలిసిన దేవుడు, నీవు పొందిన రక్షణ, నీవు నేర్చుకున్న వాక్యం, అలాగే నీ యందు భద్రపరచబడటకు నువ్వు పోరాటం చేయాలని ఇక్కడ యూదా మాట్లాడతాడు. ఎలా పోరాటం చేస్తాం? ఎవరితో పోరాటం చేస్తాం? సాతానుడు వచ్చి నా దగ్గర నిలబడి నాకు ఒక కత్తి ఇచ్చి వాడొక కత్తి తీసుకొని యుద్ధం చేయమంటాడా? బైబిల్లో ఏముందో తెలుసండి, వాక్యమును ఖడ్గం. ఎఫెసీ 6వ అధ్యాయం చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడెక్కడా కూడా నాకు మీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేయండి అనే మాట కనబడలేదు.
దేవుని దగ్గర కన్నీరు కాచి ఉపవాసం ఉండి మీరు కావలసిన దాన్ని పొందుకోండి అనే మాట నాకు కనబడలేదు. అక్కడ వ్రాయబడిన ప్రార్థనలో పోరాటమే కనబడుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాటలు రక్షణ అను శిరస్త్రాణము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన ప్రభు అయిన క్రీస్తు యేసు వలన మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండును అంటారు. నీ మనస్సు వాక్యమును విడిచి లోకములోనికి ప్రవేశించి తనకు అంగీకార యోగ్యమైన వాటన్నిటినీ తనలోనికి తెచ్చుకోకుండా శిరస్త్రాణము కావాలి. ఆ శిరస్త్రాణమే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసు. క్రీస్తునందు పునరుత్థాన అనుభవం. వాక్యమును ఖడ్గము. వాక్యమును ఖడ్గం అంటే నీ వైపు వచ్చే ప్రతి అవిశ్వాసాన్ని ఎదిరించగలిగిన మనస్సాక్షి. దేవుని బిడ్డ, నీకు సంగతి చెప్తున్నా, శత్రువు ఎప్పుడు నీ ఎదుటికి శత్రువుగా రాడు. శత్రువుని ఎదుట వచ్చి నిలువబడినప్పుడు నీ అవసరత ఉన్నవాడుగా నన్ను వస్తాడు, లేక నిన్ను మోసపరచువాడుగా నన్ను వస్తాడు. బైబిల్లో ఇశ్రాయేలులు యుద్ధాలు చేస్తూ అందరిని శత్రువులు జయిస్తుంటే ఒకరోజు వాళ్ళ గుడారాల దగ్గరికి కొంతమంది వచ్చారు. మాసిన చిరిగిన బట్టలు, చెప్పులు, ఎండిపోయిన రొట్టెలు. వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మీ దేవుడు మీ ద్వారా చేస్తున్న గొప్ప కార్యాలను మేము చూసి భయపడాము. మీరు మా మీద ఎక్కడ యుద్ధానికి వస్తారో మమ్మల్ని ఎక్కడ నశింపచేస్తారని. ఇదిగో మేము ఎన్ని రోజులు ప్రయాణం చేసామో గుర్తుగా మా చిరిగిన చెప్పులు, అరిగిన చెప్పులు, చిరిగిన వస్త్రాలు, మాసిపోయినటువంటి మా శరీరం, ఎండిన రొట్టెలు. జాలి పడ్డాడు యెహోషువ. ప్రభు దగ్గర విజ్ఞాపనం చేయలేదు, దేవుణ్ణి అడగలేదు. దేవా ఇది సత్యమా అని అడగల, నిబంధన చేసుకో. అప్పుడు ఒక ఆయన కనపడ్డాడు. ఎలా కనపడ్డాడో తెలుసా? ఖడ్గము చేత పట్టుకుని దేవదూత. క్రైస్తవుల దగ్గరికి సాతానుడు ఎప్పుడైనా విశ్వాసాన్ని చెడగొట్టాలనుకుంటూ వస్తే నిన్ను శోధించడం ద్వారా లేక నీ జాలిని పొందుకుంటా. దేవుని బిడ్డ, రక్షణ నీ యందు నిలబడాలంటే లోకము చాలామంది చెప్పినట్టు కల్చర్ విషయమై జాలి పడకూడదు. కాంప్రమైజ్ కాకూడదు. బైబిల్ ప్రకారం చెప్తున్నాను, క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసం యుద్ధ భూమిలో పోరాటము చేయు ఖడ్గము ధరించిన వ్యక్తి అనుభవం అయి ఉండాలి, కానీ నిద్రించు అనుభవము కాదు, విశ్రాంతి తీసుకునే అనుభవం కాదు. బైబిల్లో మనందరికీ తెలుసు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పండుకొందుమని లేదే, మోకరించుదమని కూడా లేదు, పరిగెత్తు. రాజులు, వసంత కాలమున రాజులు యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు యోవాబుని యుద్ధానికి పంపి విశ్రాంతి తీసుకున్నాడు దావీదు. బత్షెబతో పాపం. పోరాటము అన్న మాటకు అర్థం ఏంటంటే, నాలోనున్న విశ్వాసము పోగొట్టబడకుండా నన్ను నేను భద్రపరచుకున్నట. అంతేగాని సాతానుతో యుద్ధం చేయడం కాదు, సాతానుతో యుద్ధము చేయటం కాదండి. అపవాది నాలో నుంచి నా విశ్వాసాన్ని దొంగిలించకుండా నన్ను భద్రపరచుకుంటా. అందుకే నువ్వు అలాగూ ప్రార్థన చేసుకుంటూ డబ్బుల కోసం, ఆశీర్వాదాల కోసం కాకుండా నిన్ను భద్రపరుచుకునే ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయండి. అంటే ఎంతో మంది పడిపోతున్నారు, వారికి నీ ప్రార్థన సహకారం అవసరం. నీ ప్రార్థన సహకారం అవసరం. దేవుని సంఘం ప్రార్థించుటకు అనగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇతరుల కొరకు విజ్ఞాపనం చేసే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? పౌలు కొరింథీ పత్రిక 9:27 అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడనై పోదునేమని నా శరీరమును నలుగురికి లోపరుచుకోవచ్చున్నాను.
ఇతరులకు ప్రకటించుట కాదు గొప్ప విషయం. ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతే ఎవరికి దుఃఖం అంటే, నన్ను బట్టి నా ప్రభువు దూషించబడుతున్నాడు, నా దేవునికి అవమానం కలుగు. మీకు విషయం తెలుసు, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవునికి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా? నేను పాపం చేస్తే కోపం రాకపోవచ్చు, ఎందుకంటే జాలి గల దేవుడు. నా కొరకు ఎవరైనా విజ్ఞాపనం చేసినప్పుడు, నేను విజ్ఞాపనం చేసినప్పుడు నన్ను జాలితో క్షమించవచ్చు. దేవుడు క్షమించని ఒక అనుభవం ఉందండి. దేవుడు జాలి గొనని ఒక అనుభవం ఉంది. అదేంటో తెలుసా? సమూయేలు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 25వ వచనంలో, మనిషికి మనిషి ఎదురుగా పాపం చేస్తే వాని కొరకు ఒకడు విజ్ఞాపనము చేయవచ్చు, కానీ యెహోవాకు విరోధముగా పాపము చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను. చదవండి సమూయేలు 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను. ప్రభువు మీదే నీవు తిరుగుబాటు చేస్తే, ప్రభువు నామమునకు దూషణ తెస్తే నీ కొరకు ఎవడు విజ్ఞాపనం చేస్తాడంటే, సిలువ మీద యేసయ్య ఇప్పటికే నీ కొరకు విజ్ఞాపనం చేశాడు. ఆయన కృపకు విరోధముగా నువ్వు బ్రతికావు, నీ కొరకు ఎవరు విజ్ఞాపనం చేస్తారు. ముగించుకుందాం. 4వ వచనం చూడండి. యూదా 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచించబడిన వారు లేక వ్రాయబడిన. ఇక్కడ ప్రభువు యూదా ద్వారా మనతో చెప్పుచున్న మాట ఏంటంటే, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. కృప కామాతురత్వం. బైబిల్లో ఒక మాట ఉంది, నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేస్తుంటే దేవుడు తన కృపను విస్తరింపజేస్తున్నాడు. చదివారు ఎప్పుడన్నా మాట? మన పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అపరిమితముగా విస్తరించి. అక్కడే పౌలు రాస్తాడు, కృప విస్తరిస్తుంది కాబట్టి పాపము చేయుదమా. పౌలు అంటున్న మాట, మనము పాపము చేసిన దగ్గర కృప విస్తరిస్తుంది కాబట్టి పాపము చేయుదమా. అక్కడే పౌలు అంటాడు, అట్లా అనరా. మరి ఏం చేయాలి? పాపం ఉన్న చోట కృప ఉంటే పాపం చేస్తే తప్పేంటి? చాలా మంది ఉద్దేశం అదే, ప్రభువు ప్రేమించువాడు గాయపరచడు కాబట్టి తీర్పు దినమున ఆయన కొంతకాలం మనల్ని శిక్షించి తర్వాత పరలోక రాజ్యం తీసుకెళ్తాడని చెప్పే బోధన కూడా ఉంది. ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాటను గమనించండి, కృప కామాతురత్వమునకు వినియోగించింది. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కృపను పొందిన నేను, కృప చూపు వాని కృపను నేను నన్ను క్షమించును గనుక నా కోరికలు తీర్చుకోవడానికి నేను కామాతురత్వము అంటే లోకమును ప్రేమించు జీవితానికి అప్పగించుకుంటున్నాను. యెహెజ్కేలు 16 మీరు చదువుకున్నప్పుడు ఏమంటాడంటే, నేను నిన్ను చూచి నీ యందు నాకు ఇష్టము పుట్టి నేను నీతో నిబంధన చేసుకొని నీకు వస్త్రములు ఇచ్చి నగలిచ్చి నిన్ను సౌందర్యవతిగా చేస్తే నీ సౌందర్యాన్ని చూసుకొని పచ్చని ప్రతి చెట్టు కింద నీవు పాడైపోయావు. క్రైస్తవులు ఎక్కడ పాడవుతారో తెలుసా అండి? గాయం కలిగినప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, సుఖము పెరిగినప్పుడు తప్పిపోతుంది. దేవుడు దీవించినప్పుడు చాలా మంది గర్విష్ఠులు, అతి దేవుని ఎదుట దుర్మార్గులు అవుతారు. దేవుడు ఎవరినైనా వాడుకుంటుంటే వాళ్ళలో గర్వం చూశాను కానీ కన్నీటి ప్రార్థనతో తమను తాము అప్పగించుకొని వానిలో గర్వం చూడాలి. శ్రమ క్రీస్తు సారూప్యములోనికి మార్చింది. చాలా మందికి దీవెన దేవుని నుంచి దూరపడినట్టు వచ్చింది.
దేవుడు కృప చూపేది నీవు లోకమును ప్రేమించాలని కాదు. హోషేయ ఒక వేశ్యను వివాహం చేసుకున్నాడు. 3 పిల్లలను కానీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళింది. ప్రభు అన్నాడు, వెళ్ళు, ఆమెను తెచ్చుకో. ఆమె కొరకు ఫలాలు ఇచ్చాడు, తెచ్చాడు. ఆమె మరలా విధేయుడైనది. ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారండి? కృప పొందొచ్చు, పాపం వైపునకు తిరగచ్చు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తును విసర్జించుచున్నారు. నేను ముగించబోతున్నాను. చివరి మాట చెప్పి, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. అక్కడ ఒక నెంబర్ 2 వేసి ఫుట్ నోట్లో రాస్తాడు, రాయబడింది. ఇట్లాంటి విషయాలు చాలా మందికి అర్థం కాక దేవుడు ముందే ఇక్కడ రాసేసాడు. పూర్వమందే సూచించబడిన వారని ఉంది కదా, పూర్వమందే వ్రాయబడిన వారని ఉంది కదా, దేవుడు ముందే రాసేసాడు అంటారు. అది కాదండి అక్కడ ఉద్దేశం. దేవుడు ఒక మనిషి ఇలాగూ తీర్పు తీర్చబడాలని రాయడు. ఇలాగూ ప్రవర్తించువారు ఇలాంటి తీర్పుకు అప్పగించబడతారని రాస్తాడు. గ్రిప్సన్ పాపం చేశాడు కాబట్టి వాడు నరకానికి పోవాలి అని ఇక్కడ రాయలా. వాక్యము ప్రకటిస్తున్న గ్రిప్సన్ వాక్యానికి విరుద్ధంగా బ్రతికితే ఇలా చచ్చిపోవాలని రాస్తాడు. అంతేగాని దేవుడు ప్రతి వ్యక్తికి తీర్పును రాయడు, వాని క్రియలకు తగిన ఫలాన్ని రాస్తాడు. అదే అక్కడ మాట, వీరు పూర్వముందే ఈ తీర్పు కొరకు రాయబడి. అందుకే బైబిల్ ఏముంటుందో తెలుసండి, మనము చనిపోతే 2 పునరుత్థానాలు ఉంటాయి. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకు అప్పగించబడతాడు. మనం ఎలా ఉన్నాం? మనము రక్షించబడి రక్షణను మరణము వరకు కాపాడుకొనుచున్నామా? మనకు అప్పగించబడిన బోధను మన శరీరంలో భద్రపరుచుకున్నటకు యుద్ధము చేయు వారి వలె ఖడ్గమును ధరించామా? లేక దేవుడు మనకిచ్చిన ప్రేమను, కృపను లోకానుసారమైన బ్రతుకు కొరకు అప్పగించుకుంటూ తీర్పుకు అప్పగించబడుతున్నాము? తలల నుంచి ప్రార్థన చేసుకుంటాం. తలల నుంచి ప్రార్థించుకుంటాం. తలల నుంచి తీసుకుంటాం. ప్రభువుకు మనం అప్పగించుకుంటాం. ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడని నమ్ముతున్నాను. దేవుని సంఘమా, ప్రభు ఎదుట నీ జీవితం ఎలా ఉంది? కృపామయుడ, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన నీ సన్నిధి పాదముల చెంత మా ప్రాణాత్మజంలో ఉపయోగించుకుంటూ మీరు అంగీకరించగలిగినటువంటి విశ్వాసం స్థిరమైన దయచేయమని, మా వ్యక్తిగత దోషము, పాపము, బలహీనతలకు క్షమించి తీర్పు తీర్చబడక మునిపే క్రీస్తు